తండ్రి, మీ బంగారు పాదం చెందుకు వచ్చి ఉన్నాము, చిన్నమందగా వచ్చి ఉన్నాము. క్రొత్త నిబంధన గ్రంథముల్లోనికి మేము ధ్యానించుటకు ఆయత్తపడుతుండగా మీ ప్రసన్నత మా మధ్య నిలపండి, మా మనోనేత్రములను వెలిగించండి. యేసయ్య, మా చేతులు పట్టుకొని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్య మా మనోనేత్రములను వెలిగించి వినగల చెవులను హృదయములను ప్రసాదించి విత్తింపచేసి మరలా తిరిగి బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాన సంపదను మరి ఒక్క మారు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని సరిచేసి దీవించండి. మీ బిడ్డలుగా వాడుకొంటకు నడిపించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మీ కృపలో నిత్యము భద్రపరచబడి ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా లేచే గొప్ప భాగ్యము మాకందరికీ ప్రసాదించమని, రానైన బిడ్డలను సకాలంలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మూలవాక్యముగా లూకాసు వార్త 21వ అధ్యాయము 26, 27 వచనములు. మందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయం కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. చాలండి. సెకండ్ కమింగ్ను గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడను గురించినటువంటి యేసయ్య ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. తాను ఏ విధంగా వస్తాడో, వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆకాశమందలి శక్తులు కదిలించబడును. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆకాశమందలి శక్తులు కదిలించబడును కనుక అని లేఖనం సాగుతుంది ముందుకి. ప్రభు రాకడ ముందు జరిగేది ఏమిటనగా ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అసలు విశ్వములో అతి శక్తిమంతుడు ఎవరంటే సుప్రీం గాడ్. ఈ విశ్వములో అతి శక్తిమంతుడు ఎవరండి? సుప్రీం గాడ్, నిత్యుడగు తండ్రి, అద్వితీయుడైన తండ్రి, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వమై ఉన్న తండ్రి. ఆయన ఈ విశ్వములో శక్తివంతుడు. ఆయన శక్తిని గురించి మనం వివరించడానికి మన జ్ఞానము చాలదు. ఓమ్నిపొటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అంటే
ఇక ఆయన శక్తికి మితము లేదు. ఓమ్ని ప్రజెంట్ గాడ్, ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడంటే అక్కడికి రాగలడు, వెళ్ళగలడు. ఓమ్నిషియంట్ గాడ్, త్రికాల జ్ఞాని, త్రికాల జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితియలేదు. అటువంటి శక్తి గల దేవుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో లిఖించబడి ఉన్నది. అందుకే మనం పాట కూడా పాడతాం కదండి. యుగ యుగములకు సజీవుడగు మా యేసునికిదే మా స్తోత్రగానము, తరతరములకు తండ్రి అయినా ప్రభువునకిదియే స్తుతిగానము, యుగ యుగములకు సజీవుడగు మా యేసునికి. ఎందుకని అక్కడ యేసు అనే మాట వాడుతున్నాడంటే ట్రినిటీలో యేసయ్యకున్న ఇంపార్టెన్స్ని. తనకు మించిన శక్తి మరెవరికీ లేదు. ఆ దేవుడే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారము. ఆయన కనుసైగలలోనే సర్వ సృష్టి కూడా నిర్మాణము జరిగిస్తూ ఉన్నాడు. మనకి తెలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది భూలోకము. ఆదియందు భూమి ఆకాశం అని ఫస్ట్ భూమిని గురించి తెలుసుకున్నాం. మనకు ఒక లోకం తెలుసు, అదేమిటండి చెప్పాలి, భూలోకము. రెండవది అక్కడికి ఆగకుండా తండ్రి ఇంకొక లోకాన్ని పరిచయం చేశాడు. ఆ లోకమే దేవదూతల లోకము. దేవదూతల లోకము ఉన్నది అని పరిచయం చేశాడు. మరీ ఎక్కువగా ప్రకటన గ్రంథములో వివరణనిచ్చాడు. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆ దేవదూతల లోకములో ఉన్నటువంటి దూతల గణములను గూర్చి వివరించాడు. ఆ తర్వాత 3వ లోకము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములోనే మనము ఉండబోవు పరిశుద్ధ యెరూషలేము లోకము. బైబిల్లోనే ఉంది, ఇవన్నీ ఉన్నాయి రికార్డెడ్గా, మీరు ఎవరికైనా చెప్పచ్చు. ఇక్కడ కొందరు మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నలు వేసుకొని డిబేట్స్కి వస్తున్న వారితో వాదించవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల ఆగిపోతాను నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ డిబేట్ విత్ దెమ్. ఉపయోగం లేదు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్లకు కూడా అంత లోతుకు పోయి వెతుక్కొని ఆలోచించి రెక్టిఫై చేసుకోవాలన్న ఆలోచన ఉంటే మీరు చెప్పచ్చు. అది ఉండదు. నాకు తెలిసిందే కరెక్ట్, నువ్వు చెప్పేది తప్పు అనుకున్నాడు, నువ్వు ఎంత చెప్పినా చివరికి అంతే లేచి వెళ్ళిపోతాడు. కనుక 3వ లోకం ఏంటండి చెప్పాలి, మనం ఉండబోయే లోకం. మొదటి లోకము భూలోకము, 2వ లోకము దేవదూత లోకము, 3వ లోకము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. దేవదూతల లోకముల గురించి ఎవరు సృజించారు అనేది. 3వ లోకము పరలోకము. 4వ లోకము నిత్య నరకం అనే లోకం. అది ఎందుకు లోకం అంటున్నారంటే అక్కడ యుగ యుగములు ఈ ఆత్మలు ఉండబోయే స్థితి. ఏమండి, అదే నరకము అంటున్నాము, నరక లోకము అంటున్నాం. ఎన్ని లోకాలైనవి? 4 లోకాలు. ఇవి కాక ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయి అని బైబిల్ తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఆ కుమారునిచే ప్రపంచములను సృజించెను. ప్రపంచములను మనకు తెలియదు. ఈ చిన్ని బుర్రకు ఈ లోకముల గురించి తెలుసుకోవడానికే మనకు టైం లేదు. ఒక పుస్తకాన్ని చదవడానికే టైం లేదు. ఇక ఎవరో ఎక్కడి నుంచో వస్తున్నారట బ్రదర్, ముందు ఈ సంగతి చూడు.
ప్రపంచములు అనగా ఇటువంటి లోకములను సృజించాడు. అందుకే కొందరు మనలో నిష్ణాతులైనటువంటి దైవజనులు వీటిని ఫోర్త్ డైమెన్షన్లో చెప్పినప్పుడు మనకి నవ్వులాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. అందులో ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. ప్రతి విషయము బైబిల్లో ఉంటే, ఎందుకంటే ఆయన ప్రపంచములను నిర్మించాడంటే ప్రపంచాలు ఉన్నాయి అని అర్థం. ఇక అంతకు మించి ఆ ప్రపంచాల్లో మరి స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అది ఉంటారు, ఇది ఉంటారు, కరెక్ట్ కాదు. అవి లేవు. ఏవి ఉన్నాయో వాటిని మాట్లాడుకోవడం మంచిది. కనుక మనకు తండ్రి ప్రతిదీ కూడా లిఖింపజేశాడు. ప్రతి సృష్టిని ఎవరు సృజించారు? తండ్రి అయిన దేవుడే. మనం 3rd ఎపిసోడ్లోనే ధ్యానించాం. ఒక మాటలో చెప్పాలంటే వాక్యమైన దేవుడు సృజించాడు. ఎవరండి? వాక్యమైన దేవుడు. ఇదే బైబిల్ చెప్పుతున్నది. వీటినే మనము విశ్వసించాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, నీకు అభూతములు అనిపించినా, నమ్మకం అనిపించడం లేదు బ్రదర్ అన్నా నమ్మాల్సిందే. ఎందుకని? బైబిల్ చెప్తున్నది కనుక. నేను మీకు ఒక మాట చెప్తాను. ఇంత అందమైన సృష్టిని ఎంత ప్లాన్డ్గా, ఒక డిజైన్డ్గా తండ్రి తయారు చేశాడు చూడండి. ఆలోచించండి. దేవుడు లేడు అనే నాస్తికులు వాళ్ళు అనే మాట నేను తప్పని కొట్టివేయను. దట్ ఈస్ దేర్ ఫెయిత్. కానీ వాళ్ళు కూడా సరే దేవుడు లేకపోతే లేకపోయాడు, ఈ సృష్టి అంతా కూడా ఏ విధంగా ఏర్పడిందో తెలియదు. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంత డీసెంట్గా, ఇంత సిస్టమేటిక్గా సూర్యుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి, చంద్రుడు నైట్లో వచ్చి పగలు వెళ్ళిపోవాలి, నక్షత్రాలు, చెట్లు ఎదుగుదల, జంతువులు, పక్షులు, జలచర రాశులు, ఇవన్నిటిని కూడా ఎంత ప్లాన్డ్గా ఏర్పరిచాడు తండ్రి చెప్పండి. వీటన్నిటిని ఆలోచిస్తే సమ్ అన్నోన్ పవర్ ఈజ్ లీడింగ్ అస్ అండ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. అలా తీసుకొని వచ్చాడు కదా, అదే సృష్టి అన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా మనం ఆ సృష్టిని గురించి ధ్యానించాం. ఆ తండ్రి పరలోకమును సృష్టించాడు అన్న వివరణ బైబిల్లో లిఖింపజేశాడు. పరలోకములు ఎవరున్నారు అనగా అధికారులు ఉన్నారు, శక్తి కలిగినటువంటి దూతలు ఉన్నారు, ర్యాంకుడు దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, రకరకాలైనటువంటి కోట్లైన దూతలు ఉన్నారు. మొట్టమొదటిగా తెలుసుకోవలసిన దూతలు ఎవరనగా జీవులు, శరాపులు. ఎవరండి? జీవులు, శరాపులు. వీళ్ళు దేవదేవుని యొక్క సింహాసనము చుట్టూ ఉంటారు. మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్స్. తండ్రి ఎప్పుడు కూడా వారిని ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటాడు. వీరికి 6 రెక్కలు ఉంటాయి, అనేక కళ్ళు లోపల వెలుపల ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో ధ్యానించవచ్చు. వీళ్ళని జీవులు, శరాపులు. శరాపులు అనే మాట మనకు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కనపడుతుంది. కనుక శరాపులు అని ఉంది కనుక నేను చెప్పాను. వాళ్ళ యొక్క ఆకార విధానం అంతా కూడా జీవుల వలనే కనపడుతూ ఉంటారు. ఆ తర్వాత రెండవ ర్యాంకుడు దూతలు ఎవరంటే కెరూబులు. జాగ్రత్తగా నోట్ చేయండి.
మీరు ఎవరినైనా చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. పరిశుద్ధ దైవ జ్ఞానము ఉంటే ఎవరికైనా చెప్పొచ్చు. మనం ఏమి సొంతగా కల్పితాలు చెప్పటం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. రెండవది ఎవరండి? కెరూబులు. వీరికి 4 వింగ్సే ఉంటాయి, 4 రెక్కలు కలిగి ఉంటారు. ఒక్కొక్క కెరూబుకి మెడపైన 4 తలకాయలు ఉంటాయి. 1, 2, 3, 4. వీళ్ళని కెరూబులు అన్నారు. వీళ్ళు కూడా సెకండ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనగా దేవదేవుడు వీరిపైన కూడా ఎక్కి రావడం మనం చూసాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 1, 2 వచనాల్లో కూడా స్పష్టంగా లిఖింపజేశాడు తండ్రి. ఇక 3వ హైలీ ర్యాంకుడు దూతలు ఎవరంటే 24 పెద్దలు. ఎవరండి? 24 పెద్దలు. ఇది కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మీరు క్షుణ్ణంగా చదివితే 4 నుంచి మీకు కనపడుతుంది. 4, 5, 6 వచనాల్లో 24 పెద్దలు. వీరినే ఆలోచన సభ అంటారు. ఏమంటారండి? ఇక్కడ చాలామంది తొందరపడి ఈ 24 పెద్దలు ఎవరో కాదు బ్రదర్, 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులే, వాళ్ళే 24 పెద్దలని చెప్పుకోవడం కూడా మనం వింటాము, వినే ఉంటారు మీరు కూడా. ఏమండి? ఇంతకీ ఈ 24 పెద్దలు ఎవరనగా 12 మంది గోత్రకర్తలని ఎవరైతే అన్నారో అది తప్పు అని అంటానికి పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. అదేమిటనగా యాకోబు గర్భమున పుట్టిన వారు 12 మంది సంతానము, వారే గోత్రకర్తలు. అనగా భూమిని సృజించిన తర్వాత, అర్థమవుతుందండి? భూమిని సృజించిన తర్వాత, ఆదాము అవ్వల తర్వాత, నోవాహ సంతతి విస్తరించిన తర్వాత, అబ్రహామును ఏర్పరచుకున్న తర్వాత, ఇస్సాకు ద్వారా కుమారుడుగా వచ్చిన యాకోబు గర్భములో నుండి వచ్చిన 12 మంది గోత్రకర్తలు వచ్చేంత వరకు పరలోకములో ఆలోచన సభ లేదనుకుంటున్నారా? ఒక నిమిషం ఆలోచిస్తే చచ్చిపోతుంది. ఆలోచన సభ పరలోకంలో ఉన్నది. దేవదూతల లోకమును మొట్టమొదట సృజించినప్పుడే ఆలోచన సభ ఉన్నది. భూలోకమును సృజించి అందులో నుంచి 12 చాలా తెలివిగల్లోళ్ళు, 12 మంది గోత్రకర్తలు కూడా. అబ్బో, వాళ్ళకున్న తెలివి మనకి తెలుసు కదా. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషకారు, జబులును, దాను, నఫ్తాలి, గాదు, ఆషేర్, మహా తెలివిగల్లోళ్ళు వీళ్ళంతా. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి గవర్నెన్స్ చేయాలనా? ఆ తర్వాత 4000 సంవత్సరాల తర్వాత పుట్టిన వారు అపోస్తులు. 8000 సంవత్సరాల తర్వాత, 4000 సంవత్సరాలు భూమి పుట్టిన తర్వాత వచ్చిన అపోస్తుల్లో ఉన్న 12 మందిని ఏరుకొని తండ్రి తన మినిస్ట్రీని స్టార్ట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఆలోచన సభలో పెట్టేశారు మనోళ్ళు. ఆ 12 ఈ 12 కలిపి 24 ఫిగర్ బాగుంది. ఆ తర్వాత వాళ్ళకి తెల్లని వస్త్రములు ధరింపజేసి వాళ్ళ తలపైన ఒక సువర్ణ కిరీటములను పెట్టి ఏం చెప్పాలో తెలియదు. అసలు ఒక దాన్ని అనౌన్స్ చేసే ముందు కొంచెం నేను మీకు అందరికీ నేర్పేది ఒకటేనండి. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ సపోర్టింగ్ వర్సెస్? నో. యోబు గ్రంథము రాసింది 1473 క్రీస్తు పూర్వము. యోబు గ్రంథములోనే 15వ అధ్యాయం 8వ వచనంలో ఎలిఫజ్ అంటున్నాడు, నీవు ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అన్నాడు. ఏమన్నాడు? అది ఎవరిని? యోబుని. యోబు ఎప్పుడు వాడు? క్రీస్తు పూర్వము 1473లో ఉన్నవాడు. ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నవాడవా అని అడిగితే ఇంకా అపోస్తులు పుట్టలేదు. అప్పుడే మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం, చేతులు దులిపేసేసుకున్నాం. నాకు తెలిసి ఆ గోత్రకర్తలు ఎక్కడున్నారో పాపం, ఎప్పుడు తండ్రి తీసుకెళ్ళి పరదేశంలో పెట్టాడో పాపం, ఇవన్నీ తెలియకుండానే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు.
ఇంకా మీకు లోతులోకి తీసుకెళ్తున్నాను. పరలోకములో ఎన్ని డినామినేషన్స్ అయిన ర్యాంక్డ్ దూతలు ఉన్నారో కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు పెద్దగా చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను, చూడండి, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. చూశారా? వీరినందరినీ సృజించింది ఎవరో కాదు, వాక్యమైన దేవుడు, ద వర్డ్ ఆఫ్ గాడ్. ట్రినిటీలో మీకు చెప్తానులేండి, సబ్జెక్ట్ ఇక్కడే ఆగదు. రెగ్యులారిటీ మీకుంటే, అటెండెన్స్ ఉంటే అన్ని విషయాలు చెప్దామని నా కోరిక. ఈ పెద్దలతో, ఈ గవర్నమెంట్తో పరలోకములో ఒక పార్లమెంట్ ఉందంటే, పార్లమెంట్ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? ఆలోచన సభ పార్లమెంట్. అది దేవదేవుడు తనకి ఏం కావాలో ఆ పార్లమెంట్కి చెప్పి పార్లమెంట్ చేత తయారు చేయించుకొని వాటికి స్టాంప్ కొట్టి మనకిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును కూడా తయారు చేసి మనకు స్టాంప్ కొట్టించింది ఎవరో కాదు, ఈ ఆలోచన సభే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి, పెద్దగా చదవండి. 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూశారా? అది మధ్యవర్తి చేత దేవదూతల చేత నియమింపబడెను. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తండ్రి మనకు ఇవ్వడానికి తండ్రి ఏర్పాటు చేసిన విధము చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనాన్ని కూడా చదవండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని. చూశారా? దేవదూతల ద్వారా ఏర్పరచబడిన, నిర్మించబడిన, సృజించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ. స్టీఫెన్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకి తెలిసి హైలీ ర్యాంక్డ్ దూతలు ఎవరనగా శరాపులు, జీవులు, తర్వాత కెరూబులు, తర్వాత 24 పెద్దలు. 24 పెద్దలే ఆల్మోస్ట్ ఆల్ పరలోకపు పార్లమెంటు. వాళ్ళే కంప్లీట్ గవర్నమెంట్ని ఇటు భూమిపైన కావలసిన సదుపాయాలు కానీ, అటు ప్రపంచాలకు కానీ, అటు ఈవెన్ మనము వెళ్ళబోయే లోకమును సిద్ధపరచడానికి కానీ వీటన్నిటిని ఎవరి ద్వారా ఏర్పరుస్తున్నాడు? ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. తండ్రి ఏదైతే వర్క్ అసైన్ చేస్తున్నారో వారు అవి చేస్తూనే ఉన్నారు. దేవదూతల లోకమును కూడా ట్రిమ్ చేయడానికి తండ్రి ఎందుకు అక్కడ నిలబెట్టాడు వాళ్ళని? ఆలోచించాము ఎప్పుడన్నా? కనుక దూతలకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ జాబ్ అసైన్ చేశాడు. ఇదంతా పెద్ద లోతైన సబ్జెక్టు గురించి చెప్తున్నాను నేను మీకు. ఇంత మాత్రమే కాక మార్నింగ్ స్టార్స్ ఉన్నారు, ఉదయకాల నక్షత్రములు ఉన్నాయి.
అంటే నక్షత్రములు అనగా నక్షత్రముల వంటి దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎవరండి వారు? చెప్పాలి. ఉదయకాల నక్షత్రాలు. ఇంతవరకు అర్థమైందా? ఆ ఉదయకాల నక్షత్రము వంటి వాడే ఒక తేజో నక్షత్రమైనటువంటి, ఒక కెరువు అయినటువంటి, ఒక లూసిఫర్ అని చెప్పబడే సాతానుగా మారినటువంటి అపవాది. అందుకే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటా, తేజో నక్షత్రమా నీవేళ ఆకాశం నుండి అది. కనుక ప్రియులారా, ఇక్కడ శక్తి కలిగినటువంటి మహాదూతలు ఉన్నారు. ఎక్కడున్నారు? పరలోకములో శక్తి కలిగినటువంటి. మీరు అందుకే ప్రకటన గ్రంథం చదివితే అసలు ఎంత పవర్ కలిగినటువంటి దూతలు ఉన్నారో నేను చదివి వాటిని వేరుకుంటూ ఉన్నప్పుడు నాకే భయం వేసింది. ఒక రకంగా భయం వేస్తుందండి. అంతటి పవర్ఫుల్ దూతలు ఉన్నారు. ఒక దూత వచ్చి నిలబడితే భూమి ప్రకాశించును అని ఉంటుంది ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో. ఒక దూత మహాబలిష్ఠుడైన దూత అని ఉంటుంది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో. బలిష్ఠుడైన దూతలు, ప్రకాశించే దూతలు, మార్నింగ్ స్టార్స్ను సైతము బంధించి గొలుసులు వేసి పాతాళానికి ఇసిరివేసే దూతలు ఉన్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాల్లో మహాదూతలు ఉన్నారు. వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? వాక్యమైన దేవుడు యెహోవా అనే నామధేయము కలిగినటువంటి దేవదేవుడు. ట్రినిటీ అని చెప్తాను. ఇప్పుడు మొదటి పేతురు పత్రికలోకి వెళ్దామా? 3వ అధ్యాయం 22వ వచనము. మూడు చూడండి, ఎందుకంత క్లియర్గా మెన్షన్ చేయవలసి వస్తుంది ఆలోచించండి. ఆయన పరలోకములోనికి వెళ్ళి, ఎవరు పరలోకములోనికి వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి ఆయనను సిలువ మీదకి ఎక్కించి ఇక చనిపోయాడనుకొని సంబరపడుతున్న ఆ తరుణములో యేసయ్య ఏమయ్యాడట? 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి, ఏదో వెళ్ళిపోయి అక్కడ పక్కన కూర్చోలే, ఏం చేశాడట? దూతల మీదను అధికారుల మీదను. వినండి, దూతలు అనగా ఇప్పుడు వరకు చెప్పానే, కెరూబులు కానీ సెరాపులు కానీ ఎవరైనా కానీ, 24 పెద్దలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లేదా మార్నింగ్ స్టార్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మహాబలిష్ఠ దూతలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరి మీద మహా అధికారులు కలిగినటువంటి దూతల మీదను, శక్తుల మీదను, ఇంకా పవర్ కలిగినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారి మీద కూడా అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అన్న స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందనగా, పునరుద్ధానుడైన తండ్రి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? దేవుని కుడి. నరరూపిగా ఇలా భువికే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు. జాగ్రత్తగా వినండి ఇవి. నరరూపిగా ఇలా భువికే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు, సిలువలో ప్రాణము పెట్టినవాడు. ఎవరండి? మృత్యుంజయుడై నిలచినవాడు. ఎవరు? ఆయనకిదే మా స్తోత్రగానము, ఆయనకిదే మా స్తుతిగానము. అధికారుల మీదను, శక్తుల మీదను, ప్రధానుల మీదను ఈనాడు
సతానికి ఒక చైర్ గుంజుకొని కూర్చొని కాలు మీద కాలు వేసి ఆయన దేవుడా బ్రదర్, బా ఏం కనిపెట్టారు బ్రదర్, కూర్చోండి బ్రదర్, ఆయన దేవుడు, చదవండి బ్రదర్, అనుకో డిబేటా? ఇంకా లోతులో తీసుకెళ్తే మీకు అసలు మైండ్ బ్లాక్ అయిద్దని చెప్తున్నాను. 3rd and 4th స్టేజెస్లో తీసుకెళ్తాను. ఇంకా వీరందరినీ కూడా ఒక రేంజ్లో చెతకదొక్కాడు. మీరు అనొచ్చు, ఈ పరలోకములో ఉన్నటువంటి కోట్లాది కోట్లైనటువంటి దూతలలో పాపములో పడిపోయి దేవునితో అనగా ఆ వాక్యమైన దేవునితో సమానముగా ఉండాలని అనుకున్నది ఎవరు? అందరు చెప్పాలి. అలా నేనుంటే బాగుండు, అంత జ్ఞానము నాకు ఉండాలి, అందరూ లేచి వందన సమర్పణాలు చేయాలి, కిరీటాలు తీసి నా ముందు సాష్టాంగపడి పరిశుద్ధుడు 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 అనాలి, నేను కూడా వందన సమర్పణ స్వీకరించాలి అని అనుకున్నవాడు తాను పోతూ పోయాడు. పోతూ ఎంతమందిని గుంజుకుపోయాడు తెలుసా? 1/3. ఒకవేళ 24 ఉంటే 8 మందిని తీసుకొని పోయాడు. 1/3 తీసుకొని పోయాడు. అర్థమైందండి? అర్థమవుతుందా? అనగా పరలోకములో ఉన్న దూతల గణములో నుంచి అందరిని లాక్కొని పోయాడు. చెప్పండి, 1/3. ఎలా చెప్పారండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, చూడండి. ఇది బాగా నోట్ చేసి హైలైట్ చేసుకోండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. అది దాని అనగా సాతాను యొక్క తోక, ఆయన పవర్తో ఆయన 1/3 దూతలను లాగి ఆకర్షించి వాళ్ళకి ట్రాప్లో పడేసి మనమందరం కలిసి కొత్త లోకాన్ని సృజిద్దామని వాళ్ళనందరినీ పట్టుకొచ్చి ఎక్కడ పడేశాడు? అర్థమవుతుందండి ఏమైనా? ఇప్పుడు మన స్థితి అదే, ఇప్పుడు మన స్థితి కూడా అదే. మనం ఎందుకు రాలేకపోతున్నాం, ఎందుకు చదవలేకపోతున్నాం, ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం, ఎందుకు గట్టిగా నిలబడలేకపోతున్నాం అనగా మనం కూడా ట్రాప్లో ఉన్నాం. సాతాను మనలను కూడా ఇంకెందుకయ్యా ఊకే బైబిల్ స్టడీ అంటారు, చర్చ్ అంటారు, ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు, స్త్రీల మైత్రి అంటారు, క్రూసేడ్స్ అంటారు, మీకేం పని పాట లేదా అని ట్రాప్లకు గుందబట్టే రావట్లేదు మనం. కానీ ఎప్పుడు పోగొట్టుకుంటామంటే ఎగ్జామినేషన్ తర్వాత రిజల్ట్స్ని డిస్ప్లే చేసినప్పుడు బాధపడతారే, అలానే మనము కూడా తీర్పు సింహాసనం ముందు బాధపడతాం. అయ్యో మంచి ఆపర్చునిటీ ఉండే, పోగొట్టుకున్నామే అని. అలా పడిపోయిన దూతలను యేసయ్య ఏం చేశాడు తెలుసా? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చాలా క్లియర్గా చెప్తున్నాను, స్లోగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నోట్ చేయండి, అందరికీ చెప్పండి. కొలసీ 2:15. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. చూసారా? శిలువ నిర్గమము చేత, శిలువలో వ్రేలాడుతో ఎవరిని నిరాయుధులుగా చేశాడట? అధికారులను ప్రధానులను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి ఆహాటముగా వేడుకకు కనపరచెను. దేర్ ఇస్ నో వాల్యూ. ఇప్పుడు పడిపోయిన దూతలకు మనమంటే చచ్చేంత భయం. ఎందుకనగా ఆయన చెంత, ఆయన రక్షణలో, ఆయన రక్తంతో కడగబడిన వారందరినీ చూసినప్పుడు ఈ అధికారులు ఎంతనూ ఉండనియండి, ఇంక్లూడింగ్ సాటన్, శక్తులు ఏ శక్తి అన్నా కానివ్వండి, ప్రభువు రక్తము ముందు. నెక్స్ట్ సండే నేను చెప్పబోతుంది ద పవర్ ఆఫ్ బ్లడ్ గురించి చెప్పబోతున్నాను. పవర్ ఆఫ్ బ్లడ్ పాట పాడుకుంటాం మనం. నిరాయుధులుగా చేశాడు యేసయ్య. నిరాయుధులుగా చేసి ఆ శక్తుల పైన, పడిపోయిన శక్తులైన, పవర్లో ఉన్న శక్తులన్నిటిపైన కూడా ఎవరు ఇన్ఛార్జ్ అట?
అందుకే కదా ఎఫ్సీలు రాసిన పత్రిక 6:12 దురాత్మల సమూహమును గురించి క్లియర్గా ఉంది కదండి. 12లో అంధకార నాదులు, అంధకార శక్తులు, వాళ్ళేగా మనం ట్రాప్లో పెట్టేది. ఇప్పుడు అర్థమవుతుందా? మనం ట్రాప్లో పెట్టేది ఎవరండి? ఒకసారి చదువు, ఒకసారి ఇదే మన పాస్టర్ సురేష్ గారు ఇక్కడ ఒక టీవీని పెట్టి, ఇక్కడనే అనుకుంటా నాకు గుర్తుంది, ఒక టీవీని పెట్టి ఒక పెద్ద డిస్ప్లే పెట్టి ఈ 6:11 సర్వాంగ కవచమును ధరించుకోనండి, నడుముకు దట్టి సత్యమనే దట్టి, తర్వాత శిరస్రాణం అనే హెల్మెట్, సిద్ధ మనస్సు అనే జోడు అని చెప్పాడుగా. ఎవరిని ఎదిరించడానికి? ఒకసారి చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. పడిపోయిన దూతలలో ప్రధానులున్నారు, అధికారులున్నారు, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులు. చాలు బ్రదర్, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తండ్రి ఏం చేశాడు? చితక తొక్కి విజయోత్సవంతో ఆ శిలువ రక్తమును కిందకి ఎవరు వచ్చారో వాళ్ళని ముట్టకుండా చేశాడు. అర్థమైందండి? అర్థమైన వాడు ఖచ్చితంగా శిలువ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అవి ఎన్నాను ఉంటానండి, నీకెందుకు నాకెందుకు? అందుకే అక్కడ యేసయ్య అన్నాడు. యేసయ్య ఫస్ట్ మూలవాక్యాన్ని నేను లాస్ట్లో చెప్తే మీకు ఆశ్చర్యం కలిగిద్ది. చెప్తాను, దాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాను. వీరినందరినీ కూడా సృష్టించినది ఆయనే, ఆ యేసయ్యే వాక్యమైన దేవుడిగా. వీరందరినీ చితకదొక్కింది కూడా ఆయనే. క్రీస్తు యేసు అనే నామధేయంతో పరలోకంలో కూర్చొని శాసిస్తున్నది ఆయనే. అందుకే ఈ దూతలు వీరందరూ గడగడలాడి వణుకుతూ ఉన్నారు. ఇంతవరకు అర్థమైందండి? హల్లెలూయా. అయితే ఇంకా ట్రై చేస్తున్న దూతల యొక్క ప్రభావం ఏమిటంటే, పరలోకంలో ఎలాగో పోగొట్టుకున్నాం, ఇక భూమిపైన ఎస్టాబ్లిష్ చేసుకుందాం. పరలోకం పోయింది, ఛాన్స్ పోయింది. ఈ భూమిపైన చూసారు కొందరు మనలో కూడా కనపడుతూ ఉంటారు కొన్ని క్యారెక్టర్స్. అన్నీ పోయినా ఇంకా ఏదో ఉందనుకుంటారు. ఆ బాపుతోడే సాతానుడు, సాతాను యొక్క అనుచర గణము. ఆయన అక్కడ ఏది కోరుకొని పోగొట్టుకున్నాడో వచ్చి భూమి మీద పడ్డాడో, భూమి మీదకి వచ్చిన వారు అయిన మనము కూడా, మనమేం తక్కువ? మనలో దేవుడు అని చెప్పుకోలేదండి. ఇది చూడండి ఎట్లుందో. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? నేను దేవుణ్ణి పేరు చెప్పను, ఎందుకంటే ఇందాకనే చెప్పాను మీకు, అనేక మంది మనుషులలో నేను దేవుణ్ణి ఏమని చెప్పుకున్నారండి? మానవుడు దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ మానవుడే దేవుడైతే ఆయనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? దేవుడి యొక్క ఏర్పాటు ఎలా ఉంటుంది? దేవుని నడవడి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తూ ముందుకు సాగాలి కదా. బర్కోష్ బాను అని రాసుకోండి. బర్కోష్ బాను అనే ఒక వ్యక్తి నేను దేవుణ్ణి అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత అబుల్ ఫియానా రాసుకోండి పేరు, అబుల్ ఫియానా నేను దేవుణ్ణి అన్నాడు, కనపడకుండా పోయాడు. సరే, ఇంకా చాలామంది పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, మీకు తెలుసు, అందరు దేవుళ్ళే అన్నారు. అయితే ఈ దేవుళ్ళు అనేవారు చనిపోయి తిరిగి లేచారా? ఇది క్లారిటీ. చెప్పుకోవడానికి నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, నేను దేవుణ్ణి అని. ఇప్పుడు రేపు యాంటీక్రైస్ట్ రాబోతున్నాడు, తాను కూడా దేవుణ్ణి అని రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఐఎమ్ ది ఆల్మైటీ గాడ్ ఆఫ్ హెవెన్స్ అని రాబోతున్నాడు. ఆయనే పట్టుకొని నరకంలో పారేయడం కనపడద్దు.
దేవుడు అనేవాడు సర్వశక్తి గల వాడై ఉండాలి. ఫండమెంటల్. దేవుడు అనేవాడు చాలా క్వాలిటీస్ మొట్టమొదటి చెప్పాను కనుక నేను చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక నిమ్రోదు అనేవాడు కూడా నేను దేవుని వలె ఉండాలనుకున్నాడు. ఆదిలోనే అనుకున్నాడు దేవుని వలె ఉండాలని. అందుకే రేపటి దినాన రాబోతున్నటువంటి యాంటీ క్రైస్ట్ కూడా 50% మనిషి, 50% ఈ నిమ్రోదు క్వాలిటీస్తో రాబోతున్నాడు. 100 కాదు, 100 అంటలు గుర్తుపెట్టుకోండి. 50 ఆ ఆత్మ కలిగినటువంటి చీకటి శక్తుల ఆత్మ కలిగినటువంటి ఒక మానవ రూపిగా రాబోతున్న వాడే దేవుణ్ణి అని చెప్పుకోవడానికి వస్తున్న యాంటీ క్రైస్ట్. వీళ్ళందరూ కూడా చనిపోయారు కానీ చెప్పరు, తిరిగి లేవలేదు. దేవదూతలలో కూడా మనము చాలా వరకు బైబిల్ చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాం. మన మధ్యలో కొన్ని డాక్టర్స్ కూడా జాగ్రత్తగా వినండి, ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, ఫోన్ చేసి తెలుసుకోండి, తప్పేం లేదు. ఐఎమ్ ఫ్రీ ఆల్వేస్. నా డ్యూటీ ఏం లేదు, బైబిల్ చదువుకోవడం తప్ప వేరే ఏమి ఉండదు. కొంచెం టైం తీసుకుంటాను ఒకవేళ నేను బిజీగా ఉంటే. ఆదికాండము 18వ అధ్యాయంలో కనపడినటువంటి దూతలు కావచ్చు, ఆదికాండము 19వ అధ్యాయంలో కనపడినటువంటి 2 దూతలు కావచ్చు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో కనపడినటువంటి గిద్యోను ఎదురుగా కనపడినటువంటి దూత కావచ్చు, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో కనపడినటువంటి దూతతో పోరాడి గెలిచెను అని రికార్డు చేసిన ప్రవచనము కావచ్చు. ఈ దూతలను చూసి దూతలు అనుకున్నారు. ఇప్పటికీ వాదిస్తూ ఉంటారు డిబేట్లో కూర్చొని చక్కగా, అక్కడ దూత ఉంది కదా బ్రదర్, అది దూత, దేవదూత, దూత ఎన్ని చూపించాలి మీకు అని చెప్తూ ఉంటారు. కాదంట్లా. ఆ తర్వాత ఉన్న మాటలేంటి బ్రదర్ అని అడిగితే సమాధానం చెప్పరు, లేచి వెళ్ళిపోతారు. అంత మాత్రమే కాదు, దూతలకు లేని అధికారంలో, ఒకసారి నేను చెప్పాను, పాత నిబంధన బుక్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను, నోట్ చేయండి, మళ్ళీ చెప్తాను, ఇది 2వ చెప్తున్నాను. దూతలకు లేని అధికారములు. ఏ దూత కూడా యెహోవా అని, ప్రభువా అని అనిపించుకోరు. ఏంటండి? యెహోవా అని, ప్రభువా అని అనిపించుకోరు. నిర్గమకాండము 3వ అధ్యాయం 2-6 వచనాలు రెఫరెన్స్. ఇంకా కావాలంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12-14 రెఫరెన్స్. అక్కడ దూత అని కనపడి వెంటనే నేనే యెహోవాను అన్నాడు. ఇక 2వది, దూతలు ఎప్పుడు కూడా వందన సమర్పణలను స్వీకరించరు. సాష్టాంగపడి నమస్కారం చేస్తే వద్దు నాయనా, వద్దు నాయనా, వద్దు నాయనా అని దూరం వెళ్ళిపోతారు తప్ప చేయమని అసలు అనరు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన 19:10, ప్రకటన 22:8. దే నెవర్ యాక్సెప్ట్. వాళ్ళు అసలు ఒప్పుకోరు. నమస్కారాలని, వందన సమర్పణను స్వీకరించరు. దూతలకు అధికారం లేదు. ఎందుకనగా దూతలందరూ కూడా దేవుని యొక్క సృష్టి కనుక. 3వది, వారు కృపను కటాక్షమును ఇవ్వలేరు. ఏమి ఇవ్వలేరండి? కృపను కటాక్షమును ఇవ్వలేరు. ఆదికాండము 19వ అధ్యాయము 18-19 వచనాలు. ఆదికాండము 19:18-19. 4వది, వాళ్ళు చెప్పినది చెప్పి వెళ్ళిపోతారు తప్ప దూతలు సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోరు. అలా సెల్ఫ్ డెసిషన్స్ అక్కడికక్కడే వారి నిర్ణయాన్ని మార్చుకొని చేయవలసినవి చేయడం మొదలుపెట్టారంటే వాడు దూతలు కారు.
వారు యెహోవా తండ్రి యొక్క నామధేయము కలిగిన వారు. ఆదికాండము 19వ అధ్యాయం 21వ వచనం. తర్వాత దూతలు పాపములను క్షమించరు. దూతలు పాపమును క్షమించలేరు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనము, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య అంటాడు, నాకు పాపములను క్షమించే అధికారము కలదు అంటున్నాడు. ఆ తర్వాత దూతలు ఆశీర్వదించలేరు. చివరిగా చెప్తున్నాను, దూతలు ఎప్పుడైనా ఒట్టు పెట్టుకోవలసి వస్తే తమపై తాము పెట్టుకోలేరు. మనలాగా మన ఒట్లంతసేపు మన మీద పెట్టుకుంటుంటాం చూసారా, అలా దూతలు తమపై తాము పెట్టుకోలేరు. ఎందుకనగా వారు సృష్టిని సృజించిన వారు కారు కనుక దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ పవర్. దూతలు ఏం చేస్తారండి? తమపై తాను ఒట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు నీ శరీరమును కానీ, నీ ప్రాణమును కానీ, నీ ఊపిరిని కానీ, నీ ఏర్పాటును కానీ నువ్వు చేసుకున్నది కాదు. అది చేసిన అధికారి ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు. కనుక దూతలు ఒకవేళ ఒట్టు పెట్టుకోవాల్సి వస్తే తండ్రి పేరట పెట్టుకోవాలి. సరే, ఇది మీకు ప్రకటన గ్రంథంలో నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అర్థమైనాయండి పవర్స్? అర్థమైంది అనుకుంటా క్లియర్గా. హల్లెలూయా. ఇప్పుడు గబగబ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను, లేదా ఇంకొక 5th ఎక్కడ తీసుకునేది నేను. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనము మూల వాక్యం కదండి మనకి. మొదటి నుంచి చెప్పుకున్నది అదే కదా. ఏది? ఇంట్రడక్షన్ వాక్యం అదే కదా. అదే మళ్ళీ ఎత్తుకున్నాను. సాతానుడు అప్పుడు ఏం చేశాడంటే, స్త్రీయందు యేసుక్రీస్తు రాబోచున్నాడని ఎరిగినవాడే శతవిధాల 39 పుస్తకాలలో ఆ యేసయ్యను రాకుండగా ప్రయత్నం చేశాడా లేదా? చేశాడు. మీకు తెలుసు కదా, చేశాడా లేడా? ప్రయత్నం చేశాడు. 39 పుస్తకాలలో ఏ విధంగా ప్రవచన పురుషుడు రాకుండా ప్రయత్నము చేశాడా లేదా? అయితే యేసయ్య ఆగిపోయాడా? ఆగిపోలేదు. యేసయ్య పుట్టాడు, యేసయ్య వచ్చాడు. అయితే వచ్చిన యేసయ్యను చంపేస్తే బాగుంటుంది, నాకు అడ్డు లేకుండా పోతుందని ప్లాన్ ఏం చేశాడు? మార్చుకొని యేసయ్యని చంపాలని కైఫాస్, ఇది కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. కైఫాను, అప్పుడే ప్రధాన యాజకుడైన కైఫాసును పట్టుకొని ఆ ఆలోచన రేకెత్తించి యేసయ్యను చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. అర్థమైంది? ఇది యేసయ్యను చంపించాలనుకున్నాడా లేదా? చెప్పండి. అనుకున్నాడు. కానీ చంపాననుకున్నాడు. కానీ యేసయ్య ఏమయ్యాడంటే, చనిపోయినట్టుగా కనపడిన యేసయ్య తిరిగి పునరుద్ధానుడయ్యేసరికి చతికిల పడిపోయాడు. చప్పట్లు కొట్టి మహింపరచండి. దీనిని ఇక్కడికి వదిలిపెట్టల. ప్రకటన గ్రంథం 32వ అధ్యాయము 3-4 వచనాల్లో రికార్డ్ చేయించాడు. ఏమని? సాతానుడు ఏ విధంగా యెరూషలేములో నుండి బెత్లెహేము అనే పట్టణంలో పుట్టిన యేసయ్యను చంపాలని తాను ఎదురు చూసి, ఆ స్త్రీ ఎదురు, అది ప్రకటన గ్రంథంలో చెప్తాను కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎదురు చూసి యేసయ్యను చంపేసి తను సంతోషించాలనుకున్నాడు. ఒక్కసారి చదువుతారా? ఇప్పుడు 4 చదివాం కదా, 5 చదవండి చాలు. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. అది ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు, లేచాడు, తండ్రి ఎద్దుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయగలడు? ఏం చేయలేకపోయాడు. దీనినే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా రికార్డ్ చేశాడు. దానియేలు 7:13. దానియేలు 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను చూచుచుండగా
ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి సార్ ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేయబడెను. చాలు. ఇదే అక్కడ రికార్డ్ చేశాడు, అది ఇక్కడ దానియేలు గారు చెప్తున్నారు. చూడండి ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. నిజం చెప్తున్నానండి, కూర్చొని బైబిల్ చదువుతుంటే వచ్చే ఆనందము అనుభవించడంలో తెలుస్తుంది. పైపైన చదువుకొని ఇదే జ్ఞానం అనుకోవడం కాదు. దానియేలు రికార్డ్ చేశాడు, అక్కడ యోహాన్ రికార్డ్ చేశాడు. యేసయ్యను చంపాలని చూశాడు, ముందు అసలు పుట్టకుండా ట్రై చేశాడు, పుట్టాడు, వచ్చాడు. పుట్టిన యేసయ్యను చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. చంపాననుకున్నాడు కానీ పునరుద్ధానుడై యేసయ్య తిరిగి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడో ఎలా వెళ్తాడో దానియేలు ప్రవచించాడు. అపోస్తలుడైన యోహాను కూడా చెప్పండి రికార్డు చేశాడు. ఇప్పుడు యేసయ్యను సిలువపైకి ఎక్కించి గెలిచాడా ఓడాడా? గెలిచినట్టుగా గెలిచి ఓడిపోయాడు. అదే మాట కదా 3:15 జరిగింది. నువ్వు ఆయన మడ మీద కొడతావు, కొట్టాడు, ఆయన తల మీద ఎక్కాడు అన్నాడు. కొన్నిసార్లు మన దగ్గర కూడా చాలామంది వచ్చి మనం ఓడించావు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చావు దెబ్బ తిన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒకసాట కొన్నిసార్లు మనం అనుకుంటాం మనమే ఓడిపోయి గెలుపొందినామని. సాతానుడు అట్లా అనుకుంటున్నాడు. ఆడు ఓడిపోయాడు, గెలుపొందే అని అనుకున్నాడు, ఓడిపోయాడు. అయితే యేసయ్య అంటున్నాడు, నేను వెళ్ళడం కాదు పిచ్చోడా, నేను మరలా తిరిగి వస్తాను. నువ్వు ట్రాప్స్లో ఎవరెవరినైతే పెట్టావో వాళ్ళందరినీ కూడా తీసుకొని పరలోక రాజ్యానికి వెళతాను. చెప్పండి కొట్టండి. ఐ విల్ కమ్ అగైన్. సెకండ్ కమింగ్ యొక్క మూల సూత్రం ఏంటనుకుంటున్నారు? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నా చెంతకు వస్తారో వారి కొరకై నేను తిరిగి మరలా వస్తాను. హెబ్రీ పత్రిక 9:28. మరలా వచ్చి వారిని తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకొని వెడతాను. యోహాను సువార్త 14:3-4-5 నేను ఖచ్చితంగా తీసుకొని వెడతాను. నేను మరలా వచ్చేది దేనికనగా, నీవనుకుంటున్నావు నన్ను ఏమి చేయలేకపోయావు, కానీ నా జనాంగమును, నా బిడ్డలను, నా సంతానమును నువ్వేదో చేస్తాననుకుంటున్నావు, కానీ నీ ట్రాప్స్ అన్నిటినీ పగలగొడతానని తండ్రి వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? చేశాడు. అందుకే అగైన్ ఐ విల్ కమ్ అన్నాడు. మత్తయి సువార్త 26:64 అంటాడు. 26:64 మ్యాథ్యూస్. మత్తయి సువార్త 26:64 ఓ ప్రధాన యాజకుడైన అన్న కైఫాసుల వారలారా, నేను మరలా తండ్రి కుడి పార్శ్వం నుండి వస్తాను, మీరు చూస్తారు. ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుడు వచ్చుట మీరు చూస్తారు. ఇదేమంటారు దీన్ని? సెకండ్ కమింగ్. చెప్పండి, సెకండ్ కమింగ్. ఇది సాతాను తెలుసు, అర్థమవుతుందండి. అందుకే 110వ కీర్తన 1వ వచనంలో ఏమన్నది? చెప్పండి, 110:1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అలా ఉంచి నీవు నా కుడి పార్శ్వమున ఎప్పటి వరకు? నీ శత్రువులను నీ పాదపీఠము కిందకు తొక్కేంత వరకు అని అర్థం. అనగా యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? అర్థమవుతుందండి అందరికీ? ఫాలో అవుతున్నారా? ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం ఉన్నట్టుండి మన బ్యాచ్ అంతా పరలోకానికి పోతే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు, చక్కగా కూర్చొని ఉన్నాడు. దేనికి అక్కడ ఉన్నాడు అనగా, తనకు శత్రువులు ఉన్నారట. మనకు తెలుసు కదా, ప్రధాన శత్రువు ఎవరు? సాతానుడేగా. ఇప్పుడు యేసయ్యను రాకుండా చూసింది ఎవరు? ఆకాశం నుంచి పడిపోయింది ఎవరు? 1/3 దూతను పడగొట్టింది ఎవరు? ఇప్పుడు మనందరిని చెడగొడుతున్నది ఎవరు? మనలో గర్వాన్ని పెట్టింది ఎవరు? ఆయనేగా. ఆయన అనుచరులే కదా. వాళ్ళని ముందు దొక్కాలిగా, పూర్తిగా మూసేయాలిగా. ఇంకొక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు అనగా మరణము. ఎవరండి? మరణము.
ఈ రెండు శత్రువులను తండ్రి తీసేసే వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంటాడు అని కీర్తనకారుడు 110వ కీర్తన 1 నుంచి 2, 3 వచనాల వరకు చెప్పాడు. అందుకే యేసయ్య కూడా అదే అడిగాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన వాక్కు అని దావీదునకు ఎలా చెప్పాడు చెప్పండారా ఓ శాస్త్రులారా, ఓ డీడీస్, ఓ పిహెచ్డీస్, ఓ ఎంటీహెచ్ఎస్ అని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. నాకు తెలిసి మొత్తం 22-42 అనుకుంటా అక్కడ ఉంటుంది. అడిగాడు, వాడు చెప్పలేకపోయారు. కనుక ఇప్పుడు మరణమును జయించాలి, సాతాన్ని మూసేయాలి. సాతాన్ని మూసేయాలి. సాతాన్ని జయించడం ఎప్పుడో జయించేశాడు. సాతాన్ని మూసేయాలి, పట్టి అందులో వేయాలి. అంతవరకు తండ్రి తన కంప్లీట్ కాలేదనకి కరెక్ట్ మాటలో చెప్పాలంటే ఆయన పని అప్పుడు ముగిసినట్లు. ఈ యుగాంతములో తండ్రి ఈ 2 కార్యాలు చేస్తే యేసయ్య వచ్చిన పని ముగిసినట్లు. కనుక ఇప్పుడు సాతానుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? సాతానుడు ఏం చేయబోతున్నాడు? 2వ రాకడను ఆపితే బెస్ట్. రెండవ రాకడలో యేసయ్యను ఆపితే ఎలా ఉంటుంది? ప్లాన్ మార్చాడు. ఇవన్నీ నాకు తెలుస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఏమండి మీరు అలా అంటున్నారు, ఎలా అండి? చెప్తాను. ఎలాగూ నాకు సైన్యం ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఓఫో ర్యాంకుడు దూతలు ఉన్నారు, మంచి శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, అందరు నా వెనకనే ఉన్నారు, కనుక ఒకసారి ట్రై చేద్దాం అని పరలోకానికి పోయాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. చూసారా? పరలోకానికి పోయి యుద్ధం చేశాడు, ఒక ట్రైల్ వేశాడు. జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి. స్లో ఘట సర్పము అతని దూతలు. అతని దూతలు అంటే ఎవరు? ఇందాక మనమే ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 11 వచనం చదివాము. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదివాము. వీళ్ళందరూ కూడా ఆ దూతలు వేసుకొని పోయాడు, ఎగేసుకుంటూ పోయాడు. పరలోకంలో మనం సుప్రీమసీని చూపిద్దాం, ఒక ముక్కనన్న కొట్టకపోతామని. అక్కడ ఎదురుపడ్డదే మిఖాయేలు. మిఖాయేలు ఒక్క తొక్కుడు తొక్కాడు. మిఖాయేలు ముందే ఆగలేకపోయాడు. చూడండి, చదవండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. సారండి, ఇక వాడు కిందకు తోయపడ్డారు, వచ్చి పడ్డారు. అయిపోయిందా? అర్థమైందండి? అర్థమవుతుందా? లాస్ట్ రిసార్ట్ పరలోకానికే ట్రైల్ వేశాడు. ఛాన్సే లేకుండా పోయింది. కింద వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఏం చేయగలడు? పరలోకానికే ఎంట్రీ. అక్కడనే మిఖాయేలు కనపడితే పని అయిపోతుంది. ఏదో మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారే, పాస్టర్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర పోదామంటే వాళ్ళు యేసయ్య నామంలో వణికిచ్చేస్తున్నారు. ఎక్కడికి పోయినా సరే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఉంది కదా, దెయ్యములు సైతము వణుకుతున్నాయి. ఎవరి దగ్గరికి పోయినా యేసునామమున వణికిచ్చేస్తున్నారు. ఇక విజృంభించాడు. విజృంభించి యేసయ్యను రాకుండా చెయ్యాలి. ఏం చేయాలండి? ఎఫర్ట్స్ అన్నీ, మొత్తం ఎఫర్ట్స్ని పుటాన్ చేసి యేసయ్యను రాకుండా చేసే స్థితి కొరకు ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఎంత ప్రయత్నించినా యేసయ్య కుమారులు పెరుగుతూ వస్తున్నారు. ఆయన రక్తంలో కడగబడుతున్నారు. సంఘాలు బలపడుతున్నాయి.
ఆ రక్తాన్ని చూస్తే సాతానుడికి సాతాను అంచెలకు వణుకు పుట్టుకొస్తుంది. ప్రార్థనలు నేర్చుకున్నారు. ప్రతి సంఘములోనికి బయట నిలబడితే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. శోధన సాతాను నుండి, దుష్టు నుండి తప్పించుమని ప్రార్థన చేస్తున్నారు. ఛాన్స్ లేకుండా పోతుంది. యేసయ్య ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఇక ఏం చేశారంటే, యేసయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనే ప్రాఫెసీస్ అన్నిటిని మూటగట్టుకొని ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తూ, యేసయ్య మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆ క్యాలిక్యులేషన్ చేసి వెతుక్కున్నారు. మీకు తెలుసా, ఐడియా ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19, 20. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. చూసారా? ఈ తర్వాత చదవండి. యేసయ్యను గురించి, బాప్తిస్మిచ్చి యోహాను గురించి వెతకడం మొదలుపెట్టారు. ఎందుకని? యేసయ్య వస్తాడని 39 పుస్తకాల్లో ఉన్నది కనుక, బాప్తిస్మిచ్చి యోహాను వస్తాడని పుస్తకాల్లో ఉన్నది కనుక వారి గురించి వెతకడం మొదలుపెట్టారు. అవునా? అర్థమైందండి? అర్థమవుతుందా? అదేవిధంగా యేసయ్య మరలా వస్తానని చెప్తే ఎన్ని ప్రాఫెసీస్ ఉన్నాయో, కనుక ఆయనను రాకుండా అడ్డుపడడం మంచిది అని ఈ 1/3 వాళ్ళకి టెక్కిని పట్టుకొని నిలబడే రాజు ఎవరు అనుకుంటున్నారు? పడిపోయినా సాతాను రాజు కలిసి మధ్య ఆకాశములో ప్రభువును అడ్డగిద్దామని ప్రయత్నం చేయబోతున్నారు. అర్థమైందండి? పరలోకానికి పోతేనేమో ఇంపాసిబుల్. కిందకు వచ్చాడో తొక్కి అవతల పారేస్తాడు. కిందకు వస్తే ఏమైపోద్ది? తొక్కి అవతల పారేస్తాడు తండ్రి. కనుక మధ్య ఆకాశంలోనే ఏదో ఒకసారి గాబ్రియేలు దూతను ఆపుతాడు. గుర్తుందా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం విన్నారండి? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో, నీవు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే, నువ్వు ఉపవాస దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజునే నేను బయలుదేరుతుంది, కానీ నన్ను ఆపు చేశారు కనుక, ఆపు చేసింది ఎవరో కదా సాతానుడే కనుక ఆగిపోయాను. ఎందుకంటే ఆయన దూత కనుక ఆగిపోయాడు. యేసయ్యను ఆపగలరా? చెప్పండి. ఈ దూతలందరూ కలిసి ఆపగలరా? ఆపలేరు. అందుకే ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం చూడండి. 64:1. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక. చాలండి. గగనము చీల్చుకొని దేవుడు రావాల్సిన అవసరం ఏంటి? అర్థమైందండి? అసలు యేసయ్య రావాలంటే గగనాన్ని చీల్చుకోవాలనా? ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఈ అడ్డుదాన్ని తొలగించుకుంటేనే కదా బయటికి వెళ్ళాలి. సృష్టి మొదలు నుంచి దేవుడు ఎన్నిసార్లు దిగి వెళ్ళాడు? ఆదాము దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? నోవా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, మనాహతో మాట్లాడాడు. వస్తున్నాడు పోతున్నాడు. కానీ ఇక్కడ గగనము చీల్చుకొని రావాల్సింది ఏంటంటే, కంప్లీట్గా అడ్డు ఉన్నటువంటి సాతాను శక్తులను చీల్చుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఏ పవర్ ఆపలేదు. అందుకే ఆయన ఓమ్ని పొటెంట్ గాడ్. ఇంతకీ దేవుని కోరిక ఏమిటో తెలుసా? దేవదేవుని కోరిక, సుప్రీం గాడ్, అద్వితీయుడైన దేవుడు. అసలు ఒక మాట మీరు జాగ్రత్తగా వింటే, ట్రినిటీలో ఫస్ట్ ఆలోచించవలసిన వచనం ఒకటి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనము.
ఆయన అద్వితీయుడైన దేవుడు. అద్వితీయుడైన, ద్వితీయం లేనివాడు. అద్వితీయుడనగా ద్వితీయము లేనివాడు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం కావచ్చు, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం కావచ్చు. ఇక్కడంతా కూడా ఆయన అద్వితీయుడైన దేవుడు. యెషయా 43:10, 44:6, 1 తిమోతి 6:16 ఆయన అద్వితీయుడైన దేవుడు. ఇశ్రాయేలు వినుము అంటాడు 5వ వచనంలో. బాగా విను. మన దేవుడు ఎవరండి? అద్వితీయుడైన దేవుడు. అందుకే ఆ అద్వితీయ దేవుని యొక్క ప్రతిరూపమైన వాక్యమైన దేవుని యొక్క పోలికలు ఎలా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చినప్పుడు చెప్పిన మాటలే హెబ్రీ పత్రికలో చెప్పడం జరిగింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు ఎవరండి? అది ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. 2వ వచనం హెబ్రీ పత్రిక ఎదురుగా పెట్టుకోండి. 3వ వచనము, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి, హీఈస్ జస్ట్ లైక్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. అద్వితీయుడైన దేవుడు ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలానే ఉంటాడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన తత్వము, ఆయన ఆకారము, ఆయన పోలిక, ఆయన మహత్తుగల మాట అన్నీ కూడా ఎలా ఉంటుంది? అద్వితీయుడైన దేవుని వలె ఉంటుంది. అందుకే అక్కడ అంటాడు చూసారా 3వ వచనంలోనే, పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి, అందుకే యేసయ్యను గురించి చెప్తున్నాడని అర్థం అవడానికి, పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతలందరికంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దాన్నే 110వ కీర్తన 1వ వచనములో, 45వ కీర్తన 2వ వచనములో రికార్డు చేయడం జరిగింది. 5వ వచనంలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఏ దూతతో ఎప్పుడు చెప్పలేదు. ఎంత చక్కగా కీర్తన 2:7 యొక్క ప్రాఫెసీ ఇది. మొదటి దినవృత్తాంతంలో 17:13, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతినిగా మరలా రప్పించినప్పుడు, చూసారా, మరలా భూలోకమునకు ఆది సంభూతుడిగా మరలా రప్పించినప్పుడు సెకండ్ కమింగ్ ఏం చేయాలట? దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి. కీర్తన 97:7, ద్వితీయోపదేశకాండం 32:42, ఆయన కుమారుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనదని, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? నమస్కారము చేయాల్సిందే. పదకొండవ వచనం చూడండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు.
ఇంతకీ దేవుని యొక్క అద్వితీయుడైన దేవుడు ఎల్యాన్, ఎల్ షద్దాయ్, ఆయన కోరిక ఏమిటనగా తన రూపము తీసుకొని తనలో నుంచి స్ప్లిట్ అయి వచ్చుతున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రతిరూపమైన వాక్యమైన దేవుడు, ఆయనే యేసు నామమున భూమిపైకి వచ్చిన దేవుడు. తండ్రి యొక్క కోరిక ఏమిటనగా నాకు ఎంత మహిమ ఘనత ప్రభావం మీరు ఇస్తున్నారో సేమ్ ప్రివిలేజ్ హ్యాస్ టు బి గివెన్ టు ది సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏమాత్రం తక్కువైనా నేను ఒప్పుకోను. అందుకే కీర్తన 2:12 నా కుమార్ని మీరు ముద్దు పెట్టుకోవలసిందే. అందుకే దేవుడే ఏమన్నాడు అనగా దేవా అన్నాడు. ఏమన్నాడండి? దేవుడే, నా దేవుడే దేవునితో ఉన్నాడు. దేవా నీ సింహాసనములు నిరంతరము నిలుచును అన్న మాట ఎవరన్నారు? దేవా అని పిలిచింది ఎవరు? దేవుడే పిలుస్తున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మరలా ఏమంటున్నాడు? ప్రభువా నీవే ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. ఇంతకీ యేసయ్యను గురించి, ఇమ్మానుయేలును గూర్చి, క్రీస్తును గూర్చి, కుమారుని గూర్చి, వాక్యమైన దేవుని గూర్చి ఈ 4 ఎపిసోడ్స్లో మీకు ఏమర్థమైంది? మళ్ళీ చెప్తున్నాను. ఇమ్మానుయేలు అనే పేరు, యేసయ్య అనే పేరు, క్రీస్తు అనే పేరు, కుమారుడు ద ఓన్లీ బిగాటెన్ సన్ అన్న పేరు, వాక్యమైన దేవుడు అని చెప్పిన పేరు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన పొడి సిటిలో జలమును కొలిచినవాడు, జానతో ఆకాశములా కొలచూచినవాడు, భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచినవాడు. ఆయన ఎవరు? యేసయ్య, వాక్యమైన దేవుడు. ఇప్పుడు ఈ యేసయ్య ఎలా రాబోతున్నాడు? బుక్ ఆఫ్ మ్యాథ్యూస్లో మనం ధ్యానించబోయేది అది. 39 పుస్తకాల్లో 4 పార్ట్లుగా మనం ధ్యానించినటువంటి ఈ తండ్రి ఎలా రాబోతున్నాడు? అప్పుడు కాలఘట్టాలు ఏమిటి, కాల పరిస్థితులు ఏమిటి, ఎవరు రాజ్యం ఏలుతున్నారు, ఏ సామ్రాట్టులు ఉన్నారు, ఏ చతుర్థాధిపతులు ఉన్నారు, ఏ అధిపతులు ఉన్నారు, ఏ అధికారులు ఉన్నారు, యేసయ్య పుట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏమిటి, మత్తయి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దానిలోనికి వెళ్ళే ముందు ఈ 4 ఎపిసోడ్స్ను మరొక మారు ధ్యానించండి, నోట్ చేయండి, చదవండి. సాతాను ట్రిక్కీగా చేసినట్టు ప్రతి విషయాన్ని మనం ధ్యానించాం. యేసయ్యను రావద్దని ట్రై చేస్తే యేసయ్య ఎలా వచ్చాడో ధ్యానించబోతున్నాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఇంతవరకు విన్న మాటలను జ్ఞాపకం చేసుకోండి. ముప్పై 39 పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన వివరణ.
యేసయ్యను రాకూడదని చేసిన ప్రయత్నము, యేసయ్య జన్మించిన విధము, ఆ తర్వాత సాతానుడు ప్రేరేపించి సిలువ వేయించబడుటకు జరిగిన విధము, పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని తిరిగి మరలా వచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభులు వారు సిద్ధంగా ఉన్నాడు. మనము సరిగ్గా ధ్యానించినట్లయితే, అందుకే అంటాడు కదా, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో, ఆయన వచ్చుట మీకు తెలుస్తుంది, ఎందుకనగా మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధులు కనుక వెలుగు సంబంధులు ప్రార్థనలు చేస్తూ ప్రభు యొక్క రాకడ విషయమై తెలుసుకుంటారు కనుక, మనము కూడా చీకటి సంబంధులు, చీకటి శక్తులతో గడిపిన కాలము చాలు. ఇంతవరకు మనం వారి వెనక తిరిగిన కాలము చాలు. వారి ట్రాప్స్లో నలిగిపోయిన కాలము చాలు. ఇప్పుడు వెలుగు సంబంధులుగా జీవించండి. 2025లో మారండి అని తండ్రి చెప్తున్నాడు. మారండి. ఆ మార్పు కొరకే నేను దిగి వచ్చాను. మీరు మారాలనే నేను చనిపోయాను. నా రక్తమును చిందించింది. ఆ రక్తముచే మీ ప్రతి పాపమును కడిగి వేయబడి పరిశుద్ధపరచబడి మిమ్ములను పరలోకములోనికి పరలోక వాసులుగా తీసుకొని వెళ్ళాలని నేను వచ్చాను. అంధకార దుష్ట సమూహము మిమ్ములను ఏమీ చేయలేదు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో. ఎందుకనగా మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు. మీరందరూ పరలోకములో నాతో పాటు కూర్చుంటుటకు సిద్ధపరిచిన సింహాసనములు సిద్ధముగా ఉన్నవి. అంత గొప్ప ఆధిక్యతనిచ్చిన తండ్రి మనకు ఉన్నాడు. వీటిని మనం ధ్యానించలేకపోతున్నాం. ఈ లోకములో ఇంకా అంధకార దుష్ట సమూహముతో తిరుగుతున్న వారులారా, లేవండి, లేవండి. జ్ఞానమును మనకి ఇవ్వబోతున్నాడు. ఆ జ్ఞానము కొరకే బైబిల్ స్టడీస్ని తండ్రి కండక్ట్ చేస్తున్నాడు ప్రపంచమంతటా. ఆ జ్ఞానము లేకనే నా జనులు పాడైపోయారు అని చెప్పాడు కదా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనములో జ్ఞానమునకు మూలాధారమైన వాడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇఫ్ యు ప్రే, ఇఫ్ యు ప్రే, ఇఫ్ యు ప్రే, నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానముకే మూలాధారమైన వాడు, న్యాయముకే ఇలా నిలయమైన వాడు, జ్ఞానముకే ఇలా మూలాధారమైన వాడు, న్యాయముకే ఇలా నిలయమైన వాడు, ఆదియు అంతము తానైన వాడు, ఆదియు అంతము తానైన వాడు, అద్వితీయుడగు సత్యదేవుడు, ఆయనకిదే మా స్తోత్రగానము, ఆయనకిదే మా స్తుతిగానము, యుగ యుగములకు సజీవుడగు మా యేసునికిదే మా స్తోత్రగానము, యుగ యుగములకు సజీవుడగు మా యేసునికిదే మా స్తోత్ర. అటువంటి తండ్రి మన కొరకు దిగి వచ్చాడు. ఆయనే సిలువలో వ్రేలాడాడు, శ్రమలను భరించాడు. మన కొరకై మన పాపముల నిమిత్తమై తనపై వేసుకున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అంతటి త్యాగశీలిని మనం గమనించలేకపోతున్నాం.
నరరూపిగా ఇలా ధరకే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు, నరరూపిగా ఇలా భవికే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు, సిలువలో ప్రాణము బలిగా పెట్టినవాడు, సిలువలో ప్రాణము బలిగా పెట్టినవాడు, మృత్యుంజయుడై నిలచినవాడు, ఆయనకిదేమా గానము, ఆయనకిదేమా స్తుతి గానము, యుగ యుగములకు సజీవుడగుమా, యేసునికిదేమా స్తోత్రగానము, తరతరములకు తండ్రి అయినా ఆయనేనండి. తరతరములు ఆయనే తండ్రి, తరతరములు ఆయనే తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము, యూదా పత్రిక 1వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఆయన తరతరములు ఉండబోయే తండ్రి, ఆయనే యేసునాథుడు, ఆయనే వాక్యమైన దేవుడు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే క్రీస్తు అని పిలబడ్డాడు, ఆయనే ప్రభువు, ఆయనే 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 గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆయనే. హల్లెలూయా. దేవదూతలు సైతము గాన ప్రతిగానములు చేస్తున్నది ఆయన కొరకే. ఆయనే దేవుడు, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే ఆయనే ఏమంటున్నాడో తెలుసా? నీవే వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుతున్నారు. భూలోకమందు ఏలేవారు ఎవరో కాదు, మనమే. హల్లెలూయా. ఆ రక్తములో కడగబడిన మనమే. నరరూపిగా ఇలా ధరకే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 నీవు దిగి వచ్చావు, నీవు ప్రవచన పురుషుడవు, నీవు యుగ పురుషుడవు, శక పురుషుడవు, దేవుని ప్రతిరూపము. నీవే మాకు కావాలి, నీవే మాకు కావాలి, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరలోకం షేక్ అవుతున్నది. యేసయ్య రక్తము పేరు చెబితేనే పరలోకం షేక్ అయిపోతున్నది. భూలోకములో దూతలు, పడిపోయిన దూతలు పరిగెత్తుతున్నారు. పటాపంచలు చేశాడు. ఆ శక్తులను బాహాటముగా లాగి శిలువ రక్తముతో నిరాయుధులుగా చేసి ఈనాడు మనకి జయకేతమును అందించిన యేసయ్యను ధ్యానించబోతున్నాం. క్రొత్త నిబంధనలు సిద్ధపడదామా సిద్ధపడదామా సిద్ధపడదాము. ఇక నుండైనా మారదాము, ఇంకా తెలుసుకుందాము. 3rd స్టేజ్లో నుంచి 4th డైమెన్షన్లోనికి వెళదాము. శాయశక్తులా ప్రయత్నం చేద్దాము.
మన ముందు ఎంతో ప్రయత్నం చేసి లెగిసి చక్కటి వాక్యములు బోధించినటువంటి దైవజనులు బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారు, రైన్హార్డ్ బాంకే గారు, బెన్హిన్ గారు, ఆస్బాన్ గారు, క్యాథరిన్ కుల్మన్ గారు, జాషువా గారు, జాయిష్ మేయర్ గారు, జోసఫ్ ప్రిన్స్ గారు, అనేకులు లేస్తున్నారు మన భారతదేశంలో కూడా. మొన్న ఈ మధ్యనే ఎంతో జ్ఞానమును అనేకులకు పంచుతున్నటువంటి దైవజనులలో డిజెస్ దినకర్ గారు, దేవదాసయ్య గారు, ఎందరో ఎవరు రావాలి అక్కడే మనం పాడాము. మెట్లాన్ ఫౌండర్స్, మరి డాక్టర్ మాసిలోమణి గారు, మొన్న ఈ మధ్యనే 4 రోజుల క్రితం పరమపదించినటువంటి ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు, ఎదుగుతున్నటువంటి దైవజనులు అనేకులు ఉన్నారు. వారందరినీ స్ఫూర్తిలోనికి తీసుకొని మనమెందుకు ఎదగకూడదు చెప్పండి? మనమెందుకు ఆ స్థితిలోనికి రాలేకపోతున్నాము? ఎందుకు బేసిక్ లెవెల్లోనే ఆగిపోతున్నాము? లేవాలని ఒక తీర్మానం తీసుకుందాం ప్రియులారా. ఒక తీర్మానం తీసుకోండి, ప్రార్థన చేయండి, మీ నోరు విప్పి ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో వచ్చే మార్పులు మీకే అర్థమవుతున్నాయి కదా. ఆయన యందు ఉన్న వారికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏ శిక్షావిధి లేదు, ఆయన రెక్కల కింద ఉన్న వారికి ఏ శిక్షావిధి ఉండదు. మలాకి గ్రంథము ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 4 verse 3, ఆయన రెక్కల నీడలో ఉన్న వారికి ఏ మాత్రము కూడా చిన్న అసౌకర్యము లేకుండా తండ్రి నిన్ను నడిపిస్తానని సాక్ష్యం పలుకుతున్న తండ్రిని మనము వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా సంఘములో యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరిగించినటువంటి క్రొత్త నిబంధన ఇంట్రొడక్షన్ పార్ట్ 4ను ధ్యానించున్నాము. ఇక కొద్ది రోజులలో మత్తయి సువార్తలోనికి వెళ్ళిపోబోతున్నాం. మమ్మల్ని దీవించండి. ఒక డిటర్మినేషన్ తీసుకొని ఒక డిసిప్లిన్లోనికి వచ్చి మేము కూడా మీ పాదముల చెంత ఎదగాలని ఒక తపన కలిగి మరొక ఎజ్రా వలె, మరొక జీనా వలె, మరొక అపోల్లో వలె, మరొక పౌలు వలె, మరొక తిమోతి వలె, మరొక తీతుకు వలె, మరొక తుకికి వలె, మరొక ఒనేసిము వలె, ఎపఫ్రా వలె మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మా సంఘమును దీవించండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి, సంఘ కాపరిని, వారి కుటుంబములను, వారి గర్భఫలమును దీవించండి. ఇప్పుడు ప్రార్థించిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి కుటుంబములను దీవించండి. అస్వస్థతగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఐసీయూలో ఉన్నవారు, మరి ముఖ్యముగా ప్రభువా ఇక మాకు స్వస్థత లేదేమో అని నిరాశపడిన వారు, వారికి ఇన్స్టాంట్గా ప్రభువా మీ యొక్క స్వస్థత వారికి అనుగ్రహించండి. వాళ్ళని లేవనెత్తండి, ఇంకా బలంగా వాడుకోనండి. మేము మీ బిడ్డలమని సాటి చెప్పే గొప్ప సాక్షి సమూహమును మీరు ఏర్పరచుకోండి. ఈ బైబిల్ స్టడీని ఆశీర్వదించండి. రాబో దినముల్లో మీరే మమ్మల్ని ఎత్తిపట్టి మా ద్వారా ఈ నిత్యరాజ్య సువార్తను అనేకులకు పంచుటకు మీరు లేవనెత్తుతున్నటువంటి ప్రవక్తలను, ప్రవక్తినులను, కాపర్లను, అపోస్తులను, ఉపదేశకులను లేవనెత్తమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదము చెంతకు చేర్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి ఉన్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మమ్మ శోధన కాక దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సర్వ ప్రపంచములకును
సార్వత్రిక సంఘమునకును తోడై నీడై ఉండునుగాక. ప్రభు సత్యమే జయము, ప్రభు నామే జయము, ప్రభు రక్తమునికే సంపూర్ణ విజయము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ కూర్చోనండి. ఒక 2 నిమిషాలు ఒక ప్రకటన ఉన్నది. ఆ ప్రకటన అనంతరం మనం వెళ్ళవచ్చు. క్రొత్త నిబంధనకు సంబంధించిన మనం ఇంట్రడక్షన్ పార్ట్ 4 క్రొత్త నిబంధన బైబిల్ స్టడీ అధ్యయనం కొరకు వినూత్నంగా యేసుకర్ణ సువార్త మందిరం గారు ఒక దరఖాస్తు ఫలాన్ని